అది నా బిడ్డరా, అది నీతో ఎట్లొస్తుందో నేను చూస్తా. అది నా పిల్లరా, ఎట్లా రాదు నేను కూడా చూస్తా. Watch our film Raju vs. Rambai with extended cut, streaming now only on ETV Win. ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. ప్రియమైన ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. మన జీవన తరంగాలు సీరియల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు మాతో కలిసి నటించే అద్భుత అవకాశాన్ని ఈటీవీ కల్పిస్తుంది. మీరు చేయవలసిందల్లా మన జీవన తరంగాలు సీరియల్ టెలికాస్ట్ అవుతున్నప్పుడు టీవీ ముందు సెల్ఫీ లేదా ఫోటో తీసుకుని మీ పేరు, ఊరు పేరు రాసి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్కి వాట్సాప్ చేయటం. సెలెక్ట్ అయిన ప్రేక్షకులకు ఈ అవకాశం వర్తిస్తుంది. దయచేసి నీ నోటి వెంట అలాంటి మాటలు రానివ్వకండి అత్తయ్య. చాలే ఆపరా. ఇలాంటి రోగిష్టి దాన్ని పెళ్లి చేసుకుంటే రేపు మీకు రోగిష్టులు పుట్టరన్న గ్యారెంటీ ఏంటి? నేలను బట్టే విత్తనం మొలకెత్తుతుంది. ఆ మొక్క మీదనే అదిచ్చే ఫలం భవిష్యత్తు ఉంటుంది. ఇప్పుడు నేనన్నదే జరిగితే నువ్వు తండ్రిగా భరిస్తావేమో గాని నిన్ను పెంచిన దానిగా నేను గుండె పగిలి చస్తాన్రా. ఆపండి పిండి గారు. మీకు మీరు ఏదేదో ఊహించుకుని అర్థం పర్థం లేని మాటలు మాట్లాడకండి. నేనేమైనా పాగల్దాన్ అనుకున్నావా నోటికొచ్చినట్టు మాట్లాడడానికి? నేను అన్న ప్రతి మాటలో అర్థం ఉంది, అంతకు మించిన నిజం ఉంది. కాదని ఆ డాక్టర్ని చెప్పమను. మీ జనరేషన్లో ఉన్న డాక్టర్లు వేరు, అప్పుడు ట్రీట్మెంట్ వేరు. ఇప్పుడు మెడికల్ ఫీల్డ్లో వచ్చిన డెవలప్మెంట్స్ వేరు. ఇంపాసిబుల్ అనుకున్న ఎన్నో కేసెస్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసే డాక్టర్స్ ఇప్పుడున్నారు. అలాంటి టెక్నాలజీ అందుబాటులో ఉంది. కాబట్టి నా హెల్త్ విషయంలో 10% జరిగిన దాన్ని దృష్టిలో పెట్టుకుని 90% నెగిటివ్ జరుగుతుందని అంచనా వేయటం కరెక్ట్ కాదు. అందుకే చెప్తున్నాను, అనవసర భయాలు సృష్టించి అందరినీ బాధ పెట్టకండి. ఒక బిడ్డకి తల్లి కాలేనప్పుడు ఆడదానిగా పుట్టి వ్యర్థం. నువ్వు ఎంత పెద్ద కమిషనర్ అయితే ఎవరికి గొప్ప? నీ బాసిజం నీ ఇంట్లో వాళ్ళ మీద, నీ కింది ఎంప్లాయీస్ మీద చూపించుకో, నా మీద కాదు. సంజే, నేను కళ్యాణ్ మేనత్తని అన్న విషయం మర్చిపోకు. నేను తన తరఫున పెద్ద దిక్కుని మాత్రమే కాదు, తన తరఫున అన్ని విషయాల్లో జోక్యం చేసుకునే హక్కు నాకుంది. దేవిక మీ గౌరవాన్ని కించపరచాలని మాట్లాడలేదమ్మా. తనలో ఉన్న భయం, ఆవేదన అలా మాట్లాడేలా చేసిందంతే. ఏమీ అనుకోకండి, ముందు పెళ్లి జరగనివ్వండి. పెళ్లి జరగనివ్వండి అని అడగడం కాదు, ఇలాంటి విషయాలు ముందే చెప్పకుండా దాచి మోసం చేశారు మీరందరూ. ఇది తప్పు కాదా? ఇదేనా సిన్సియర్ ఆఫీసర్ చూపించే నిజాయితీ? బోల్ దేవికా, బోల్. అత్తయ్య, ఈ విషయంలో ఎవరిని నిందించాల్సిన పనిలేదు. ఇందులో దేవిక చేసిన మోసం, తప్పు ఇలాంటివేం లేవు. తప్పు ఏమైనా ఉంటే అది నాదే. నా వల్లే దేవికకి ఇలాంటి పరిస్థితి వచ్చింది. దయచేసి తనని ఇంకేం అనుకో ప్లీజ్.
ఎంతకన్నా నేను మీకు చెప్పలేను అత్తయ్య. ఆ, అర్థం చేసుకోండి. ఇలా మాట్లాడతావేంటి కళ్యాణ్? తప్పు చేశాక కూడా నిలదీయకుండా మౌనంగా ఉండాలి అంటే నా పెద్దరికం ఒప్పుకోదు. నా మాటకి నువ్వే అడ్డుపడుతూ ఉంటే, ముందరి కాళ్లకు బంధం వేస్తూ ఉంటే ఇక నా గోడ ఎవరితో చెప్పుకోను కళ్యాణ్. అంతా నీ ఇష్ట ప్రకారమే చేసుకుంటున్నావు. ఇక నాతో నీకేం పని? ఏమైనా చేసుకో. నీకు నేను ఏది అడ్డు చెప్పను. పేరుకే పెత్తనం ఇచ్చావు గాని అసలైన పెత్తనము అంతా నీ భార్య వాళ్ళ చేతుల్లోనే పెట్టేశావు. ఛ! సారీ దేవిక, మా మేనత్త తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను. మనిద్దరి మధ్య జరిగిన విషయాలు ఏవి మా మేనత్త దగ్గర చెప్పలేదు. అందుకే నీ హెల్త్ విషయం తెలిసేసరికి సడన్గా అలా రియాక్ట్ అయింది. ప్లీజ్ మనసులో ఏం పెట్టుకోకు. జరిగిన దాంట్లో నువ్వు కూడా మాలానే బాధపడ్డావు. ఆవిడన్న మాటలకి నువ్వు క్షమాపణ చెప్పడం దేనికి బాబు? మీ అత్తయ్య స్థానంలో నేనున్నా ఇలాగే మాట్లాడేదాన్ని. దేవికి హెల్త్ విషయం ఎప్పటికైనా అందరికీ తెలియాల్సిందే గాని దాచాల్సింది కాదు. ఈ విషయాన్ని మీ మేనత్త అర్థం చేసుకోగలిగితే అందరికీ సంతోషమే. కాని ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పెళ్లి మాత్రం ఆగేలా చెయ్యొద్దు. 100% ఈ పెళ్లి జరిగే తీరుతుంది అత్తయ్య. ఇందులో ఎలాంటి సందేహం పెట్టుకోవద్దు. కీర్తి, పెళ్లికొచ్చే మీ బంధువులకి కాల్ చేసి ఎక్కడి దాకా వచ్చారో కనుక్కో. అలాగే పంతులు గారికి కాల్ చేసి ఏ టైంకి వస్తారో ఫాలోఅప్ చెయ్యి. అలాగే. సారీ డాక్టర్, అనుకోకుండా మీ ముందు ఈ డిస్కషన్ జరిగింది. ఇవేవి పట్టించుకోవద్దు. అక్క, డాక్టర్ గారిని దీపగదిలోకి తీసుకెళ్ళు. పదండి. నీకెంత ధైర్యం ఉంటే తప్ప తాగి అర్ధరాత్రి నా ఇంట్లోకి దూరి అప్పు వసూలు చేయాలని చూస్తావురా? నీలాంటి అడ్డగాడిదికి ఇలాంటి శిక్ష పడాలి. ఇలాంటి చెత్త కుప్పల్లోనే పడి దిక్కులేని చావు చావాలరా నువ్వు. ఎన్నోసార్లు నేను ప్యాకెట్లో గెలిచిన డబ్బుని గద్దలా వచ్చి తన్నుకుపోయేవాడి. ఆ క్షణంలో నిన్ను కుక్కను కొట్టినట్టు కొట్టాలనుకునేవాడిరా. కానీ అప్పుడు నాకు ఆ ఛాన్స్ దొరకలేదు. ఇన్నాళ్ళకి నాకు ఆ ఛాన్స్ దొరికింది. ఇప్పుడు నా ఈగో సాటిస్ఫై అయిందిరా. చావరా ఎదవా, చావరా. ఇదేంటి మూటలో మూమెంట్ వచ్చింది? స్పృహ వచ్చేలా ఉంది.